వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనము విశాఖపట్నము, పూరి, కోనార్క్ టూర్లో భాగంగా ఈరోజు మొదటి రోజు విశాఖపట్నంలోని TU-142 ఎయిర్ క్రాఫ్ట్ మిసైల్. ఇది మనకు ఆర్కే బీచ్ పక్కన ఉంటుంది. ఈ మ్యూజియంలో మనము TU-142 ఎయిర్ క్రాఫ్ట్ని మనము సందర్శించవచ్చు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ సందర్శించడానికి పెద్దవారికి 70 రూపాయలు, పిల్లవాళ్ళకు 40 రూపాయలుగా ఎంట్రీ ఫీజు ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది ఎంట్రన్స్ మొదటి అది ఆ నమూనా ఈ మొత్తం ఎంట్రన్స్ యొక్క నమూనా అది. ఇది చాలా ఒక వాల్ పెయింటింగ్ సూపర్గా ఉంటుంది. వైజాగ్ అనే పేరుతో ఉంటుంది. ఎంట్రన్స్లో చాలా అందంగా ఉంటుంది. ఇది మనకు ఎంట్రీ అయిన తర్వాత ఆ మిసైల్లో ఆ ఎయిర్ క్రాఫ్ట్లో వర్క్ చేసిన వివిధ పైలట్స్, క్రూలు అందరూ కూడా మనకు అక్కడ అందరూ మనకు కనిపించడం జరుగుతుంది. ఇది ఒక క్యాబిన్. ఆ ఎయిర్ క్రాఫ్ట్ నడిపిన ఆ క్యాబిన్ అది వీళ్ళందరూ కూడా మనకు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్లో వర్క్ చేసిన స్క్రూ మెంబర్స్. ఫ్లైట్ ఇంజనీర్ ఆయన ఒక్కొక్కరు ఒక్కొక్క రోల్లో పార్టిసిపేషన్ ఉంది. వాళ్ళ యొక్క ప్రతిరూపాలు మనకు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇది ఎక్విప్మెంట్ జోన్. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసిన వివిధ రకాలైన ఎక్విప్మెంట్స్, ఆ ఇంజిన్లో యూజ్ చేసిన పరికరాలు, మోటార్స్ మనకు ఇక్కడ సందర్శనకు ఉంచడం అనేది జరిగింది. ఈ రూమ్ మొత్తము కూడా మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్విప్మెంట్, ఆ ఎయిర్ క్రాఫ్ట్లో ఏవేవైతే యూజ్ చేసినారో ఆ ఎక్విప్మెంట్. ఇది మెయిన్ ఇంజిన్. ఆ ఎయిర్ క్రాఫ్ట్కి మెయిన్ ఇంజిన్ చాలా పెద్దదిగా ఉంటుంది. మనకు వీడియోలో చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా మిసైల్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం కొన్ని మిసైల్స్ డైరెక్ట్గా చూసిన. ఇవి అవార్డు జోన్. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో స్క్రూకు వచ్చిన అవార్డు జోన్స్. వీళ్ళందరూ కూడా ఆ స్క్రూ మెంబర్స్. వీళ్ళందరూ కూడా మనకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వివిధ పథకాలు అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా అక్కడ ఆర్ట్ గ్యాలరీలో ఉంచడం అనేది జరిగింది. ఈ ఫొటోస్ అన్నీ కూడా అవి. ఇంకా అక్కడ మనకు ఆ ఫొటోస్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎంట్రన్స్కి వెళ్ళబోతున్నాము. మెయిన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది TU-142 ఎయిర్ క్రాఫ్ట్. నిజమైన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. మనము దీంట్లో బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ అయ్యి ఫ్రంట్కి ఎగ్జిట్ అవుతాము. ఇది ఆ ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసిన మొత్తం ఒరిజినల్ ఇంజిన్స్. ఇన్ని రకాలైన కనెక్షన్స్. ఒక ఎయిర్ క్రాఫ్ట్ వర్క్ చేయాలంటే ఇంత ఎక్విప్మెంట్ అవసరమైతుంది. నాకు దాన్ని చూడడం వల్ల నిజంగా అర్థమవుతుంది. చాలా వేల లక్షల్లో కనెక్షన్స్ అనేవి ఉన్నాయి. అలా ఫైండ్ అవుట్ చేసినందుకు వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఇంత బాగా డిజైన్స్ చేసి మన దేశ రక్షణ కోసం యూటిలైజ్ చేసిన దానికి మనం వాళ్ళకు సెల్యూట్ చేయాలి. ఇదొక క్యాబిన్.
ఆ ఎయిర్ క్రాఫ్ట్ చాలా 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 లెంత్ ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా టెక్నికల్గా మనకి ఇవన్నీ కూడా అర్థం కాదు, డైరెక్ట్గా చూసి ఆస్వాదించవచ్చు, అంత మాత్రమే చేయగలుగుతాం. ఇది మెయిన్ ఒక పైలట్ యొక్క జోన్, లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. వీళ్ళందరూ కూడా స్క్రూ మెంబర్స్. ఇక్కడి నుంచే ఒక ఎయిర్ క్రాఫ్ట్ని తోలడం జరుగుతుంది. ఇది బయట నుంచి వ్యూ, ఆ ఎయిర్ క్రాఫ్ట్ బయట నుంచి వ్యూ, మొత్తం వ్యూ. ఫ్రెండ్స్, ఈ వీడియో గాన మీకు నచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చాలా చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.